పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పురాణంలోని 15వ అధ్యాయం. అందులో ఉండేటువంటి విశేషాలు వేదవ్యాస మహర్షి యొక్క దయచేత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ప్రధానంగా దీపము యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అయితే మిగతా అధ్యాయాల్లోనూ లేనిది ఈ అధ్యాయంలో మాత్రమే ఉన్నది ఏంటంటే, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించటం. అది స్వామి చెప్పింది. అంటే కార్తీక దీపం ఎక్కడైనా సరే, ఒక్కో చోట ఎక్కడైనా కొండెక్కిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రయత్నపూర్వకంగా ఆ కొండెక్కుతున్నటువంటి దీపాన్ని గనక మనం మళ్ళీ వెలిగించేటటువంటి ప్రయత్నం చేస్తే అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని నీకు జీవితంలో అనుగ్రహిస్తుంది సుమా అని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక కథ ద్వారా మనకి స్వామివారు చెప్తున్నారు. ఏమిటండి ఆ కథ అని అంటే, పూర్వకాలంలో ఒక జీర్ణమైనటువంటి విష్ణువాలయం ఒకటి ఉండేదట. ఒక యతి అక్కడికి వచ్చి, అరే దేవాలయం ఇంత జీర్ణావస్థలో ఉందేమిట్రా అని చెప్పి శుభ్రంగా దాన్ని బాగు చేసి ఒక 12 దీపాలని అక్కడ వెలిగించేట మహానుభావుడు. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం నూనె అది పట్టుకొచ్చి చక్కగా 12 దీపాలను వెలిగించాడు. అయితే అక్కడ ఎప్పటి నుంచో ఆ దేవాలయంలో ఒక ఎలిక ఉందట. ఆ ఎలిక ఈ యతి వెలిగించిన తర్వాత కొంచెం అలా బయట కూర్చొని ఏదో నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. కార్తీక మాసంలో ఉన్న పౌర్ణమి రోజు ఒక ఎలిక దానికి నూనె తాగటం అలవాటు. ఆ సెమ్మెల్లో నూనె తాగటం అలవాటు. ఇది 2 దీపాల దగ్గరికి వచ్చింది. ఒకటేమో కొండెక్కేటువంటి పరిస్థితిలో ఉంది, బాగా ఆరిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. ఒకదాటేమో వెలుగుతోంది. ఇది ఇందులో ఉన్న నూనె తాగుదామని చెప్పి ఇలాగ పెడుతూ దానికి తెలియకుండానే ఈ వెలుగుతున్న దీపంతో ఈ వెలగకుండా ఉన్నటువంటి దీపాన్ని వెలిగించింది. అంటే చూడండి, మామూలు దాని ఉద్దేశం అది వెలిగించాలన్న తాపత్రయం ఏం కాదు. ఇందులో ఉన్న నూనెని అందులో ఉన్న నూనెని గ్రహించాలి అని దాని తాపత్రయం. అందువల్ల ఆ రకంగా తీసుకునే ప్రయత్నంలో తనకు తెలియకుండానే కొండెక్కుతూ ఉన్నటువంటి దీపాన్ని తాను వెలిగించింది. ఒక్కసారిగా ఆ మూషికము తన జన్మని మార్చుకుంది. ఒక్కసారిగా స్వామివారి యొక్క అనుగ్రహం దానికి కలిగి ఒక్కసారిగా ఆ ఎలుక జన్మ నుంచి మళ్ళీ మనుష్య జన్మలోకి అది వచ్చింది. వచ్చి ఆ యతీశ్వరుడికి నమస్కారం చేసింది. బయట కూర్చొని చక్కగా చదువుకుంటుంటే ఆయనకి చేసి, అయ్యా నేను ఎవరిని, ఇలా మూషిక రూపంలో ఎందుకు వచ్చాను, మీరు చాలా జ్ఞానులు కదా, నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటో మీకు తెలుస్తుంది కదా, దయచేసి చెప్పండి నాకు, నా పరిస్థితి ఇలా ఎందుకు అయింది, నేను మూషకంగా ఎందుకు అయ్యాను, నేను ఇప్పుడు ఎలా ఎలుక జన్మకి మారిపోయి మళ్ళీ మానవ జన్మలోకి వచ్చాను చెప్పండి అంటే, నువ్వు పూర్వజన్మలో బాహ్లికుడివి. బాహ్లికుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వాడివి. అన్నీ కూడా సంగ్రహపరుచుకోవాలి, అన్నీ కూడా దాచుకోవాలి. ఎలుక లక్షణం అదే కదండి. ఏ చిన్నది దొరికినా సరే తన బొరియలోకి వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. నీకు కూడా అటువంటి లక్షణాలు పూర్వజన్మలో ఉన్నాయి. అన్నీ కూడా దాచిపెట్టుకోవాలి అనేటువంటి లక్షణంతో నువ్వు బతికావు. ఎవరిని సుఖంగా బతకనివ్వలేదు, నువ్వు సుఖంగా బతకలేదు. ఈ రకమైనటువంటి క్రూరమైనటువంటి ప్రవృత్తితోటి నువ్వు ఉన్నావు కాబట్టి, ఎలుక లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎలుక కింద మారావు. పూర్వజన్మలో కొంచెం ఆ నామ సుగంధత్వం నీలో ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఈ జన్మలో ఈ జీర్ణమైన దేవాలయంలో ఉండేటువంటి అదృష్టం దేవుడు నీకు కలిగించాడు. అలాగే నూనె తాగేటువంటి అలవాటు నీకుంది. అందులో వేరే నూనెలు కాకుండా దీపపు దాంట్లో పెట్టినటువంటి నూనెలు, ఆ ప్రమిదల్లో పెట్టే నూనె తాగేటువంటి అలవాటు ఉంది. ఆ అలవాటే ఈరోజు నిన్ను ఆ జన్మ నుంచి ఈ జన్మలోకి మార్చడానికి నిన్ను ప్రయత్నం చేసింది. నీకు తెలియకుండానే ఒక కొండెక్కుతున్నటువంటి దీపాన్ని నువ్వు వెలిగించావు. ఇది మామూలు పుణ్యం అనుకుంటున్నావా? అందులో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే పుణ్యం, అందులోనూ కొండెక్కుతున్న దీపాన్ని గనక వెలిగిస్తే అది మహాపుణ్యం. అందుకని నువ్వు ఈ జన్మని పొందావంటే, ఆ మానవ జన్మ పొందినటువంటి ఆ ఎలుక ఒక్కసారి ఆ యతి యొక్క పాదాల మీద పడి నమస్కరించింది. ఇది ఈ అధ్యాయంలో వేదవ్యాస మహర్షి మనకి చెప్పినటువంటి కథ. ఇది మనం ఆధునిక జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలి. పురాణం ఎప్పుడు కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, అది పాత తరానికి చెందినటువంటిది కాదు. పురాణమిచ్చేవ నసాధు సర్వం అంటే అది ఎప్పుడూ కూడా ఆధునిక యుగానికి మనం సమన్వయం పరుచుకుంటూనే ఉండాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకడు ఎవరైతే కష్టాల్లో ఉంటే ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాడికి మనం
తోడ్పాటుని అందచేయాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించటం అంటే అర్థం అదండి. కాబట్టి కష్టాల్లో ఒకడుంటే నువ్వు గనక వాడికి సహాయం గనక చేస్తే, వాడు ఏదన్నా పాపం పెళ్లి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు తోటివాడు, నీ దగ్గర డబ్బుంది, కొంత డబ్బుని రుణ రూపంగానో లేకపోతే విరాళ రూపంగానో వాడికి ఇచ్చావనుకోండి, ఒక ఆడపిల్ల పెళ్లి జరిపించినటువంటి అదృష్టం నీకు కలుగుతుంది. అంటే ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించాలి. ఈ రకమైన తత్వంతోటి ఒక ఉపకారం అంటే నువ్వొక్కడివే సుఖంగా వెలిగిపోవటం కాదు, పక్కవాడిని కూడా వెలిగించేటువంటి ప్రయత్నం చెయ్యి అనేటువంటి ఒక అంతర్గత సందేశం ఈ కథ మనకి బోధన చేస్తోంది. ఆ ప్రకారంగా మనం కూడా తోటి మనిషికి పరుల కొరకు పాటుపడని నరుడి జన్మ దేనికేనే అని చెప్పి ఆధునిక కవి అన్నట్లుగా ఇతరుల కోసం మనం తోడ్పాటుగా బతుకుతూ సహాయం చేస్తూ ఈ జీవితాన్ని వెలిగిద్దాం. నమస్కారం.